కాళేశ్వరం కూలిందన్న రేవంత్ వ్యాఖ్యలకు మొహం పగిలేలా సమాధానం చెప్పారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కాళేశ్వరం కూలిందో లేదో తెలియాలంటే రేవంత్ సిద్దిపేటకు రావాలని సవాల్ చేశారు. రేవంత్ కు బండ కట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్తానని, అప్పుడు మునుగుతాడో లేక తేలుతాడో తెలుస్తోందని, నీళ్లుండి రేవంత్ మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు, అలా కాకుండా తేలితే కాళేశ్వరం కూలినట్టు నిర్ధారిద్దామని ఛాలెంజ్ చేశారు. రేవంత్ ఇప్పటికైనా పిచ్చివాగుడు మాని ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలు చేయటంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు సూచించారు. అర్హత లేని రేవంత్ కు సీఎం పదవి దక్కినా బుద్ధి మాత్రం రాలేదన్నారు. 2 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టి జనాలను మభ్యపెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు హరీష్ రావు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమో, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పొద్దుగడుపుతున్నారు తప్ప ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ప్రజలకిచ్చిన మాట ఈరోజు నిలుపుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అనలేదో నాగార్జున సాగర్ లేస్తా అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, కాళేశ్వరం కూలింది అంటుండు. ఒకసారి సిద్దిపేటకు రా, నీకు బండగట్టి నేను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, నువ్వు మురుగుతావా తేలుతావా చూస్తాం. మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది. అలా నిండా నీళ్లుంటే కాళేశ్వరం మంచిగుంటే నువ్వు మునిగిపోతావు, నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేలాలి. మరి నువ్వు కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్న బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తేస్తే కాళేశ్వరం నిజంగా కూలిందా, కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు బండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది. మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? దాంట్లో నిండా నీళ్లు లేవా? కాలువల కింద బంగారం వల్ల యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా? అన్ని అబద్దాలు. ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమో, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పొద్దుగా